So welcome back to episode 13 of Ramzan Foods, incredible foods in Vijayawada, and this is Panjat Center first, and also ZNS Halim, which is opposite to the Salim Halim actually. So feel దగ్గర కూడా హలీం చాలా బాగుంటుంది అండ్ న్యూమరస్ వెరైటీస్ ఆఫ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్లో ఫ్రైస్ కానీ లేకపోతే ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ విత్ చికెన్ దమ్, హైదరాబాదీ చికెన్ దమ్ ఏదైతే ఉందో అది బాగా ఫేమస్ అంట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పుడు పంజా సెంటర్లో కంపల్సరీగా హైదరాబాదీ దమ్ చికెన్ ఏదైతే ఉందో అది ట్రై చేయండి. అండ్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్ కబాబ్స్ ఏదైతే నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి చూపిస్తున్నాను ఇక్కడ పంజా సెంటర్లో, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. చాలా షాపుల్లో కూడా ఉంటాయి. టేస్ట్ అనేది ఇక్కడ గేమ్ అనమాట. ఎవరు బాగా చేస్తారు అదే ఇక్కడ గేమ్. అండ్ ఆల్సో ఏ మాస్టర్ బాగా చేస్తాడో అదే గేమ్ ఇక్కడ. సో మీకే వెళ్ళేటప్పుడు తెలిసిద్ది అనమాట ఎవరు బాగా చేస్తున్నారు, ఏ మాస్టర్ బాగా చేస్తున్నారు ఏంటి అని. వెళ్ళి కూర్చొని తింటేనే తెలిసిద్ది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్రిస్పీ చికెన్ స్టిక్స్ కానీ లేకపోతే కేఎఫ్సి కానీ చాలా రకాలైన చికెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ జనాలు కూడా ఎగబడి తింటున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మంత్లీ ఒకసారి వచ్చే రంజాన్ కాబట్టి పరిగెత్తి మరీ తింటున్నారు ఇక్కడ. సో మనం చూసుకుంటే బిర్యానీ దగ్గరికి వచ్చాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే ఉంటుంది విత్ లాట్స్ ఆఫ్ హ్యూజ్ పీస్ ఆఫ్ మటన్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఇందాక దమ్ చికెన్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. దమ్ చికెన్ కర్రీ, హైదరాబాదీ దమ్ చికెన్ కర్రీ. ఇది కూడా బాగుంటుంది. రుమాలి రోటీతో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అనమాట. ముస్లిం మన మ్యారేజెస్లో ఏంటంటే రుమాలి రోటీ స్పెషల్ కాబట్టి రుమాలి రోటీ విత్ పాయా కానీ, రుమాలి రోటీ విత్ దమ్ చికెన్, హైదరాబాదీ దమ్ చికెన్ కానీ చాలా బాగా వచ్చి తింటారనమాట ఇక్కడ. సో ఎందుకంటే మనం చేసే విధానమే ఒక మాస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు చేసే విధానం కానీ చాలా సీక్రెట్ రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట. సో అవి అండ్ నేను తిన్నాను ఇక్కడ దమ్ చికెన్, హైదరాబాదీ దమ్ చికెన్ విత్ రుమాలి రోటీ చాలా అయితే బాగుంది. అండ్ విత్ ద లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ కోర్స్ విచ్ ఈజ్ ఆఫ్ 120 రూపీస్ ఇక్కడ చాలా అయితే బాగుంటుంది. అండ్ ఆల్సో పంజా సెంటర్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బట్ సలీం హలీం అండ్ ఆల్సో ద ZNS హలీం, ఈ రెండు చాలా ఫస్ట్ నుంచి ఈ రెండు చాలా ఫేమస్ అండ్ పాత షాప్స్ అనమాట. ఎప్పటి నుంచో ఉన్నాయి ఇక్కడ. ఈ మధ్యకాలంలో చాలామంది వస్తూ ఉన్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎప్పటి నుంచో ఉన్నారు. సలీం హలీం కానీ లేకపోతే ZNS కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్సే ఉంటాయి ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఒక బౌల్ చికెన్ దమ్ విత్ చికెన్ జాయింట్ అనమాట. 2 joints చికెన్ దమ్. ఇది వచ్చేసి 200+ ఉంటుంది. తినడానికి సపరేట్ కౌంటర్ ఉంటుంది. అండ్ ఆల్సో పార్సల్ కూడా తీసుకెళ్ళచ్చు. పార్సల్ తీసుకెళ్ళడానికి కూడా సపరేట్ కౌంటర్ ఉంటుంది. ఇది మంత్లీ ఒకసారి కాబట్టి ఇక్కడ జొమాటో, స్విగ్గీ లాంటిది ఏమి ఉండవు. నార్మల్గా వచ్చి తినడమే ఇక్కడ పంజా సెంటర్లో. ఎందుకంటే అంత రష్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే వన్స్ ఇన్ అ మంత్ ఆఫ్ రంజాన్ పెడతారు కాబట్టి. సో అలా ఇది చూసారా, కుండీలు వెళ్తున్నాయి ఇక్కడ. హైదరాబాదీ దమ్ చికెన్ రుమాలి రోటీతో తెగ తింటున్నారు అనమాట ఇక్కడ. సో వచ్చి మీరు కూడా తినొచ్చు. అండ్ ఆల్సో బిర్యానీస్ కూడా ఉన్నాయి. నేను ప్రీవియస్లీ చేసిన వీడియోస్లో అయితే మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము రుమాలి రోటీలు, పాయాలే ఉన్నాయి. కొన్ని శాతమే కొంచెం దమ్ చికెన్, హైదరాబాదీ దమ్ చికెన్ విత్ రుమాలి రోటీ కొంచెం ఫేమస్ కాబట్టి ఇక్కడే ఉందన్నమాట అది. సో ఇక్కడే వచ్చి మీరు తినొచ్చు. నార్మల్గా చూసుకుంటే బిర్యానీస్ కూడా ఉన్నాయన్నమాట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ ఆల్సో జాయింట్స్ ఏవైతే ఉన్నాయో. తర్వాత మనం హలీం కౌంటర్కి వచ్చేసాము. హలీం అయితే ఇక్కడ చాలా షాపుల్లో అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే ఇక్కడ మొత్తం షాపులు పెట్టేదే హలీం. 100 రూపీస్ హలీం కూడా ఇప్పుడు స్టార్టింగ్ అంట. అది కూడా మటన్ హలీం 100 రూపీస్ హలీం. బట్ ఇక్కడ కాదు, అది సపరేట్గా తీస్తాను వీడియో. ఇక్కడికి వచ్చేసి ఒక ZNS టైప్ హలీమే అనమాట. ఇక్కడ చేసే విధానం హలీంది చాలా పాత విధానం అనమాట. ఇక్కడ సలీం హలీం ఎలా చేస్తారో సేమ్ అలానే కొంచెం చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ కోల్స టేస్ట్ కానీ, ఆ కర్రలతో చేస్తారు కదా దాని టేస్ట్ కానీ అది తింటున్నప్పుడే వచ్చింది అనమాట. ఇంట్లో చేసుకుంటే వేరు అండ్ బయట చేసుకుంటే వేరు. వీళ్ళు చేసే విధానం కొంచెం వేరేగా ఉంటుంది అనమాట. సో కొంచెం చూసుకుంటే ఆ టేస్ట్ అరోమా ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట ఇక్కడ తింటే. అండ్ సో హలీం ప్రైస్ వచ్చేసి ఇక్కడ 200 నుంచి స్టార్టింగ్ ఉంది అండ్ 150 నుంచి స్టార్టింగ్ ఉంది. సో ఇందాక చెప్పాను కదా రుమాలి రోటీ విత్ హైదరాబాద్ దమ్ తీసుకున్నాం అనమాట మొత్తము. అండ్ మొత్తం ఒక 5గురికి అయితే సరిపోయింది, 4గురికి అయితే సరిపోయింది. సో అది అండ్ ఆల్సో ఇక్కడ చికెన్ వెరైటీస్ ఇందాక నేను చెప్పాను కదా, కబాబ్స్, చికెన్ అవి కూడా పెట్టారనమాట. మొత్తం ఒకే దాంట్లో అయితే వచ్చేసాయి తినడానికి. అండ్ హలీం కూడా ఆర్డర్ చేసుకున్నాను.
సో ఇది ఒక ఇంకో రోడ్ అనమాట. ఎలా అంటే ఒక స్టాల్ పెట్టేసి ఆ రోడ్ మొత్తం డైనింగ్ పెట్టేస్తున్నారనమాట. సో ఇది ఇంకా పెద్ద డైనింగ్ ZNSది, ఆ చివరి దాకా ఉంటుంది. జనాలు అలానే వస్తున్నారనమాట ఇక్కడ తినడానికి. ఒక కానూరు నుంచి, పోరంకి నుంచి కానీ, లేకపోతే ఇక్కడ మన గుంటూరు నుంచి కానీ జనాలు తెగబరిదే కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవన్నీ వైరల్ అవుతున్నాయి కాబట్టి పంజాబ్ సెంటర్లో అలా వస్తున్నారనమాట. నేను తీసింది కూడా పాత వీడియో, ఇంకా చాలామంది వచ్చారంట. సో ఇది ఎప్పుడో తీశాను, ఈ టైంలో ఇంతమంది ఉన్నారు. నాకు చివరి దాకా ఉంటారనమాట జనాలు, ఎగబడి తింటున్నారు మొత్తం జనాలు. మీరు డైనింగ్ చూసుకుంటూ ఉంటే పాయా రోటీ కానీ, లేకపోతే దమ్ చికెన్ ఫ్రై కానీ, లేకపోతే హలీం కానీ, ఈ మూడిట్లోనే ఉంటాయన్నమాట. ఇంకా వేరే దాంట్లో ఏం లేవు. నార్మల్గా కబాబ్స్ కూడా ఉన్నాయి. బట్ తినేవాళ్ళు ఏదైనా తినొచ్చు కాబట్టి డైనింగ్ అయితే ఇక్కడ దాకా అయితే ఉంటుంది అనమాట. మనకి పార్కింగ్కి ఏం ప్రాబ్లం లేదు, మెల్లిగా గాలి కూడా వస్తూ ఉండిద్ది అనమాట. సో వేచి ఉండండి, నెక్స్ట్ టుమారో ఇంకో ఎపిసోడ్తో మీకు నేను కలుసుకుంటాను. మీ విజయవాడ అబ్బాస్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సైద్ అబ్బాస్ అలీ.